ప్రత్యేక వంటకాలతో అతిథులకి విరోష్ విందిచ్చారు. పెళ్ళిలో తెలంగాణ కర్ణాటక స్పెషల్స్ అరేంజ్ చేశారు. విరోష్ వెడ్డింగ్లో కొడవ స్పెషల్ కర్రీ. అయితే మెనూలో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు కూడా ఉందట. ఇక గారెలు, పప్పు, పచ్చి పులుసు, ఓల్డ్ సిటీ కీమా, సమోసాలు ఇవన్నీ కామన్. ఇక కర్ణాటక స్పెషల్ బిసిబెలే బాత్ అనేటువంటి ఒక స్పెషల్ డిష్తో పాటుగా మైసూర్ పాక్ కూడా అరేంజ్ చేశారంట. ఇక స్పెషల్ పోర్క్ కర్రీతో కూడా విందు భోజనం ఏర్పాటు చేశారు. కొడవ సాంప్రదాయంలో పాండి కర్రీ అనే పేరు. పాండి కర్రీ కర్ణాటకలోని కూర్గ్లో ఫేమస్ ఇది. సో బియ్యం పిండి, రొట్టెలు, పంది కూర కూడా ఇక్కడ కాంబినేషన్గా ఉందంట. సో అది కూడా కర్రీగా అరేంజ్ చేశారు. సో ప్రజెంట్ గ్రాండ్గా జరిగిన తమ పెళ్లికి వచ్చే అతిథుల కోసం నోరూరించే డెలీషియస్ వంటకాలని విజయ్ అండ్ రష్మిక అందజేశారు. తమ పెళ్లికి వచ్చే అతిథులందరికీ కొబ్బరిలను నీళ్ళని కూడా అందిస్తున్నారంట. ప్రతి ఒక్కరికి అరిటాకుల్లో భోజనం వడ్డించేలా ప్లాన్ చేశారట. ఇక వంటకాల విషయానికి వస్తే ఎంపిక చేసినటువంటి ఆంధ్ర, తెలంగాణ వంటకాలని తమ పెళ్ళిలో మెనూలో ఉండేలా ప్లాన్ చేశారట విరోష్. ఇక విజయ్, రష్మిక పెళ్ళిలో స్పెషల్ విషయానికి వస్తే నాటుకోడి పులుసు, గారెలు, హైదరాబాద్ దమ్ బిర్యానీ, పచ్చి పులుసు, పప్పు, పాత బస్తీకి చెందిన కీమా, సమోసా వంటి మెనూలో కూడా ఏర్పాటు చేశారు. ఇక వీటితో పాటే రష్మిక తరపున కూర్గ్ ప్రత్యేక వంటకాలైనటువంటి కదం బట్టు అంటే రైస్ బాల్స్, పాండి కర్రీ, నూల్ పుట్ట అంటే రైస్ నూడిల్స్ వంటి వాటిని కూడా ఇక్కడ సిద్ధం చేశారు. సో స్వీట్స్లోని ఫేమస్ మైసూర్ పాక్ ప్రత్యేకంగా వడ్డించారు. ఇక వీటితో పాటుగా రష్మికకు ఇష్టమైనటువంటి జపనీస్ డిషెస్ని కూడా అతిథుల కోసం ప్రత్యేకంగా వడ్డిస్తున్నారంట తెలుస్తోంది. సో విజయ్కి సంబంధించి ఆ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, వెడ్డింగ్ ఎలా జరిగింది, వెడ్డింగ్లో వంటకాలు అన్ని అప్డేట్స్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, సో విజయ్ పెళ్లిలో డెలీషియస్ వంటకాలు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. సో ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి? డెఫినెట్గా వాళ్ళకి సంబంధించి అభిమానులు ఉంటారు, చాలామంది వారిని అభిమానించేవారు ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళ విషయంలో ఆ పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, టాలీవుడ్ వెండితెర జంట నిజ జీవితంలో కూడా ఒక్కటయ్యారు. అభిమానులు దశాబ్దాల కాల నెరవేరుస్తూ విజయ్ దేవరకొండ అండ్ ఇంకా రష్మిక మందన తమ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. అంగరంగ వైభవంగా రాజస్థాన్ ఉదయ్పూర్ లోని మెమంటోస్ హోటల్లో ఘనంగా జరిగిన ఈ వేడుక భారతీయ సినీ ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా నిలిచింది. కళ్ళు చెదిరే అలంకరణతో పాటు ప్రముఖుల సమక్షంలో ఈ ప్రేమ పక్షుల పెళ్లిపేటల మీద మెరిసిపోయారు. ఈ క్రేజీ జంట కొత్త ప్రయాణం మొదలైంది. పొద్దున్న ఉదయం 10 గంటల 10 నిమిషాలకి విజయ్ రష్మిక మెడలో 3 ముళ్ళు వేయడం జరిగింది. అయితే మ్యారేజ్ అండంగానే ఇప్పుడు విందుకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అసలు ఎటువంటి విందుని ఏర్పాటు చేశారు, అభిమానులతో పాటు అందరూ కూడా చాలా క్యూరియాసిటీతో తెలుసుకోవాలని, అక్కడ మెనూ ఏముంది, ఎటువంటి వంటకాలని ఏర్పాటు చేశారు, పెళ్లిలో ఎటువంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఎవరెవరు గెస్ట్లు అనేది మొత్తం కూడా అంతా కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా వెతుకుతూ ఉన్న పరిస్థితి. వాళ్ళు అట్లీస్ట్ ఫొటోస్ అని ఏమైనా రిలీజ్ చేస్తారేమో పెళ్లికి సంబంధించి చూద్దామని చెప్పేసి. ఇప్పటికే కొన్ని ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. బట్ అక్కడ ఫోన్లు అనేవి అలౌ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఒక ఫోటో కూడా, వీడియో కూడా బయటికి రాకూడదు, ఎవరు కూడా క్లిక్ చేయకూడదు అని చెప్పేసి కండిషన్ పెట్టి అక్కడ ఫోన్స్ అన్ని కూడా ముందుగానే వాళ్ళు హ్యాండ్ ఆఫ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా ఇటువంటి ఫొటోస్ కూడా మనకి బయటికి రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించి మెనూ ఏదైతే ఉందో ఈ మెనూ హాట్ టాపిక్ గా మారింది. తమ పెళ్లికి వచ్చే అతిథుల కోసం నోరూరించే డెలీషియస్ డిషెస్ చేపించారంట విజయ్ అండ్ ఇంకా రష్మిక. వచ్చే అతిథులందరికీ కూడా ముందుగా కొబ్బరి నీళ్లు అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అరిటాకిలోనే భోజనం వడ్డించేలాగా ప్లాన్ చేశారట. ఇంకా వంటకాల విషయానికి వస్తే ఆంధ్ర, తెలంగాణ వంటలను కూడా తమ పెళ్లి మెనూలో ఉండేలా ప్లాన్ చేశారు. నాటుకోడి పులుసు, గారెలు, హైదరాబాద్ దమ్ బిర్యానీ, పచ్చి పులుసు, పప్పు అండ్ ఇంకా పాత బస్తీకి చెందిన కీమా, సమోసా వంటివి కూడా మెనూలో ఉన్నాయి. అండ్ ఇంకా వీటితో పాటు రష్మిక తరపున కూర్గ్ ప్రత్యేకమైన వంటకాలైనటువంటి కదం బుట్టు అంటే రైస్ బాల్స్, పాండి కర్రీ, నూల్ పొట్టు ఇటువంటివన్నీ కూడా నూడిల్స్ తో సహా అన్ని కూడా మెనూలో ఏర్పాటు చేయడం జరిగింది. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వడంలో ఎటువంటి వెనకడుగు వేయకుండా ఎవరెవరికి ఎటువంటి ఐటమ్స్
ఉంటే బాగుంటుంది, ఎక్కడెక్కడి నుంచో అతిథులు వస్తారు, ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా బయట స్టేట్స్ నుంచి బయట కంట్రీస్ నుంచి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాకపోతే అత్యంత సన్నిహితులకు మాత్రమే ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళలో కూడా బయట నుంచి బయట స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి నచ్చే డిషెస్ అన్ని కూడా ఇక్కడ ఉండాలి. కొత్త కొత్త వంటకాలు, కొత్త కొత్త వెరైటీస్, కొత్త స్టేట్స్ ని కూడా వాళ్ళకి రుచి చూపించాలి అనేది ఈ విందు. ఈవెన్ వీళ్ళ పెళ్లికి సంబంధించి వీడియో మొత్తాన్ని కూడా ఓటీటీ కూడా ఒక ఆఫర్ చేసింది 60 కోట్లకు. సో ఆ ఓటీటీ కూడా వీళ్ళు రిజెక్ట్ చేశారు. తర్వాత వీళ్ళ పెళ్లికి సంబంధించిన డీటెయిల్స్ మరి వాళ్ళు, ఎందుకంటే ముందు నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు. వాళ్ళ ఫొటోస్ ఎక్కడికి వెళ్ళినా వైరల్ అవడం, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి క్లారిటీ అయితే తర్వాత కూడా రాలేదు. ఈవెన్ ఎంగేజ్మెంట్ కూడా అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ జరుపుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా అఫీషియల్ గా వాళ్ళిద్దరూ బయట సినిమా ప్రమోషన్స్ కి వచ్చినప్పటికీ, ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పటికీ కూడా పెళ్లి టాపిక్ గురించి ఎక్కడ కూడా వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. ఈవెన్ ఎంగేజ్మెంట్ కి సంబంధించి కూడా ఎక్కడ డిస్కషన్ రానివ్వలేదు. పెళ్లికి వెళుతున్న సమయంలో కొంతమంది క్వశ్చన్ చేసినప్పటికీ, కంగ్రాచులేట్ చేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కూడా రెస్పాండ్ అవ్వలేదు. దేని గురించి మాట్లాడుతున్నారు అన్న తరహాలోనే రష్మి కూడా రెస్పాండ్ అయ్యారు. తర్వాత అఫీషియల్ గా విరోష్ వెడ్డింగ్ అంటూ కూడా వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా క్రియేట్ చేసి వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో తర్వాత అప్పుడు అఫీషియల్ గా వాళ్ళ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఈ రోజు వెడ్డింగ్ అనేది 10:10 ఉదయం జరిగింది. అండ్ ఇంకా తర్వాత గొడవ సంప్రదాయం ప్రకారం ఈవినింగ్ కూడా మళ్ళీ వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది. మార్చి 3న ఇక్కడ రిసెప్షన్ కూడా తాజ్ కృష్ణలో ఏర్పాటు చేశారు. సో ఇక్కడ టాలీవుడ్ ప్రముఖులు, సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి అటెండ్ అవ్వబోతున్నారు. బయట స్టేట్స్ నుంచి అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. అక్కడ పార్టీకి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మెనూన్ కూడా చాలా స్పెషల్ గా దగ్గరుండి వాళ్ళు ఏమేమి ఐటమ్స్ ఉండాలి, ఏ వెరైటీస్ ఉండాలనేది కూడా వాళ్ళు దగ్గరుండి చూసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఆ రిసెప్షన్ ఏదైతే ఉందో అది కూడా మనకి హాట్ టాపిక్ గా మారే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు తని ఎరగని రీతిలో వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా ఐటమ్స్ ని అట్లాగే ఏర్పాటు చేస్తున్నారు. వెడ్డింగ్ తో పాటు రిసెప్షన్ కూడా ఇక్కడ గ్రాండ్ గా ఏర్పాటు చేసి అందరికీ కూడా ఇన్విటేషన్ ఉంటుంది. తర్వాత చాలా మందికి ఇక్కడ ఇన్విటేషన్ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇక్కడ ఎలా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇక్కడ ఎటువంటి మెనూని ఏర్పాటు చేస్తారు అనేది చూడాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా విజయ్ రష్మిక వెడ్డింగ్ సంబంధించినటువంటి వంటకాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. తను వేసుకున్న చీర కూడా ₹1,00,00,000 విలువ చేసేటువంటి చీర, గద్వాల్ నేర్చినటువంటి చీరగా తెలుస్తోంది. సో చాలా అంగరంగ వైభవంగా విజయ్ రష్మిక వివాహం జరుగుతోంది. సో వివాహం పూర్తయింది. ప్రస్తుతానికి అక్కడ జరిగినటువంటి వంటకాల గురించి చర్చ జరుగుతోంది. సో మీకేమనిపిస్తోంది? విజయ్ రష్మికని మీరెలా దీవించాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.